హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. అయితే టుడే అప్డేట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెస్టర్డే 22nd ఆగస్ట్. మనకి ఆ జాబ్ డీటెయిల్స్ వచ్చేసి కింద ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 ఫేజెస్లో అయితే తీయడం అయితే జరిగింది వేకెన్సీస్. ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ 1523 ఎప్పుడో మే మంత్లోనే తీయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్లో వచ్చేసి 3231 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. దానికి అప్లికేషన్ డేట్ మనకి 15th సెప్టెంబర్ 2026 అయితే ఓపెన్ అవుతుంది. అండ్ థర్డ్ ఫేజ్లో వచ్చేసి మనకి 2311 పోస్టులు అయితే ఇచ్చారు. దానికి కూడా అక్టోబర్ 15 నుండి 2026 నుంచి అయితే అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి మనకి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఫైనల్ ఫేజ్కి వచ్చేసి మనకి 2995 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. దానికి కూడా మనకి అక్టోబర్ 15 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుందాం. మొత్తం వేకెన్సీస్ మనం యాడ్ చేస్తే కనుక ఇక్కడ చూసారు కదా, టోటల్గా 10,060 వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఈ జాబ్ క్యాలెండర్లో. ఫేజ్ 2 రిక్వైర్మెంట్లో అయితే మనకి గ్రూప్ 1 సర్వీసెస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫేజ్ 2లో ఇచ్చిన మనకి గ్రూప్ సర్వీసెస్కి టోటల్ డిపార్ట్మెంట్ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అండ్ సెకండ్ వన్ ఫైనాన్స్. ఇలా చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 11 డిపార్ట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 11 డిపార్ట్మెంట్స్కి కలిపి మనకి టోటల్గా 149 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. 149 వేకెన్సీస్ కూడా ఫేజ్ 2లో వస్తాయన్నమాట. ఫేజ్ 2 రిక్వైర్మెంట్లోకి వస్తాయన్నమాట గ్రూప్ 1 సర్వీసెస్లోకి. ఇక్కడ మనకి గ్రూప్ 1 సర్వీస్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లోనే ఇంకొక సెపరేట్ పోస్టులు అయితే తీయడం అయితే జరిగింది. ఆ పోస్ట్ వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసర్. దాని వేకెన్సీస్ మనకి 45 అయితే ఇచ్చారు ప్రస్తుతానికి. ఇలా మనకి ఏపీ గవర్నమెంట్ వేరే సెపరేట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి వేకెన్సీస్ అయితే చూడడం జరిగింది. ఇక్కడ చూడండి, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన అయితే 164 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇది అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి మనకి 29 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. చాలా తక్కువ ఇవి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 5th ఆప్షన్ హోమ్ అని ఉంది కదా, ఇదైతే మనకి ఏపీ పోలీస్కి సంబంధించింది అయితే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. హోమ్కి సంబంధించిన వేకెన్సీస్కి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ అయితే ఉంది కదా, ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్స్కి మనకి 542 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇలాగా పోలీస్ కానిస్టేబుల్ అంటే ఆర్మ్డ్ రిజర్వ్ అనమాట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లోకి అయితే ఇచ్చారనమాట వేకెన్సీస్. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి వచ్చేసి మనకి 200 అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ అనమాట. అంటే డ్రైవర్ జాబ్స్ అనమాట. పోలీసు శాఖలోనే డ్రైవర్ జాబ్స్కి వచ్చేసి మనకి 198 అప్రాక్సిమేట్లీ 200 వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇది సివిల్ అనమాట. ఇది 182 వేకెన్సీస్ ఏపీ మొత్తంలో. అండ్ ఇలాగా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ అనమాట, 116 వేకెన్సీస్. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శాఖలోనే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనమాట, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారనమాట. ఈ పోస్ట్ వచ్చేసి మనకి 50 వేకెన్సీస్ అయితే తీశారు. ఇలాగా సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట, పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ కూడా తీశారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీటీఓ 10 వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇలా చూసుకున్నట్లయితే మన ఏపీలో మొత్తం సంబంధించిన డిపార్ట్మెంట్స్కి అన్నింటికి కలిపి వేకెన్సీస్ అయితే తీయడం జరిగింది. ఇలాగా మనకి ఫేజ్ 2లో కూడా 12 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ మనకి గ్రాండ్ టోటల్ వచ్చేసి 3082 వేకెన్సీస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ 12 డిపార్ట్మెంట్స్కి సంబంధించి. అలా మనకి ఏపీ గవర్నమెంట్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అలాగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒక్కొక్క దశల వారీగా తక్కువ పోస్టులు తీయడం జరిగింది. మనకి ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఫేజ్ 3కి వచ్చేసి మనకి ఎన్ని వేకెన్సీస్ అయితే ఇచ్చిందంటే, ఇక్కడ గ్రాండ్ టోటల్ వచ్చేసి ఆ సేమ్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఫేజ్లో సేమ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వేకెన్సీస్ మారాయి ఫేజ్కి. ఇక్కడ థర్డ్ ఫేజ్కి వచ్చేసి మనకి గ్రాండ్ టోటల్ 1638 పోస్టులు అయితే ఇచ్చారు.
మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్‌లో దేనికి ఎక్కువ పోస్టులు ఇచ్చారంటే, మనకి స్కూల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిందైతే ఇచ్చారు. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా! ఇక్కడ దీని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. దీనికి ఎస్‌జిటి స్కూల్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్, ఇన్‌స్ట్రక్టర్ ఎక్సెట్రా డీఈఓస్ కూడా ఇచ్చారైతే. దీని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ 2991 పోస్టులైతే తీశారు. దీనికి ఈ యొక్క డిపార్ట్మెంట్‌కి మాత్రమే 2991 పోస్టులైతే తీయడం జరిగింది. కనబ డిపార్ట్మెంట్స్‌తో పోల్చుకుంటే. సింగిల్ డిజిట్ వేకెన్సీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లోనే అసిస్టెంట్ డైరెక్టర్ అని ఒకటి ఉంది. దానికి మాత్రమే 4 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అలా టోటల్ ఇలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి గ్రాండ్ టోటల్ వచ్చేసి 2995 వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట మన ఏపీ గవర్నమెంట్. సో గైస్, మనకి ఇది ఇవాల్టి అప్డేట్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మన వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయితే కనుక ఈ నోటిఫికేషన్ అండ్ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.